విజయవాడలో యూపీఎక్స్ యానిమేషన్ స్కామ్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం 39 మంది ఏజెంట్ల ద్వారా కిరణ్ డబ్బులు వసూలు చేయించినట్టుగా గుర్తించారు. పెట్టుబడుల పేరుతో 5 లక్షల నుంచి 5 కోట్ల వరకు వసూలు చేశాడు. ఏడుకొండలు అనేటువంటి ఏజెంట్ 5 కోట్ల డిపాజిట్ చేయించినట్టుగా తెలుస్తోంది. పింకు అనే ఏజెంట్ 4.5 కోట్లు డిపాజిట్లు చేయించినట్టుగా గుర్తించారు అధికారులు. ఏజెంట్లకు కిరణ్ భారీగా కమిషన్లు చెల్లించేవాడు. అయితే ఏజెంట్ల కోసం గతంలో కిరణ్ గ్రూప్స్ లో పెట్టినటువంటి ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఉగాది పండుగ రోజు డబ్బులొస్తాయని, ఏప్రిల్లో అందరికీ డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికాడు. మార్చి నుంచి పరారీలో ఉన్న కిరణ్ ఆడియో మెసేజ్లు లీక్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గ్రూప్ లో హ్యాపీ ఉగాది అని విషెస్ చెప్తూ మాత్రమే మాట్లాడుతున్నారు. చాలా మంది ఉగాదికి హ్యాపీగా లేరు తెలుసు. ఈ మొదటి వారం తర్వాత అందరూ ఆఫీస్కి రావాలి, అందరూ వర్క్లో కూర్చుంటారు. ఒక్క 5వ తారీఖు గడవనివ్వండి, అంతా సెట్ చేశారు, అందరం సెటిల్ అవుతాం. శాలరీలు అందరికీ వెళ్తాయి, ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళందరికీ డబ్బులు వెళ్తాయి. సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి ఆఫీస్ యథావిధిగా అందరితో ఫుల్ఫిల్ అయ్యి లాస్ట్ ఇయర్ ఉగాది నాడు ఎలా అద్భుతంగా జరిగిందో అలానే జరుగుతుంది. హ్యాపీ ఉగాది టు ఎవ్రీబడి. నన్ను నమ్మండి, నేను చాలామందితో మాట్లాడట్లేదు, చాలామందికి ఫోన్లు చేయట్లేదు. దానికి కారణం ఒకటే, నాకు అవకాశం లేదు. ఈ విషయం నాకు 3-4 రోజుల క్రితం తెలిసినా కూడా 5వ తారీఖు తర్వాత సెకండ్ వీక్ నుంచి అంతా నార్మల్గా ఉంటుందని చెప్పి తెలిసినా కూడా మెసేజ్ పెట్టిపోవటానికి కారణం ఉగాది నాడే పెడదామని. ఇంతకాలం ఇంకా నా మీద గౌరవంతో ఎవరో కొంతమంది తప్ప. ఇప్పుడు పేమెంట్స్ కోసమే ఫైట్లో ఉన్నాను సార్. నాకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పేమెంట్స్ టైంకి రాలేదు, కానీ 100% వస్తాయి. అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటేనండి, నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్కి రాకుండా నేను ఎటో వెళ్ళిపోలేదండి. నేను పేమెంట్స్ పనిలోనే ఉన్నాను. కొన్ని ఇబ్బందుల వల్ల, రకరకాల కారణాల వల్ల నాకు పేమెంట్స్ రావడం డిలే అవుతుంది. ఇప్పుడు పేమెంట్స్ కోసమే ఫైట్లో ఉన్నాను.